ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా, వ్యాలంటైన్స్ డేగా, ప్రేమికుల రోజుగా ప్రపంచమంతా కూడా జరుపుకుంటూ ఉంది. తన ప్రియుడు కోసం, తన ప్రియురాలు కోసం వారి యొక్క ప్రేమను వ్యక్తపరచుకోవటానికి ఈరోజు చాలామంది కూడా బీచెస్ దగ్గర, పార్కుల దగ్గర, రెస్టారెంట్స్ దగ్గర, హోటల్స్ దగ్గర కలుసుకుంటూ వారి యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. గిఫ్ట్ల రూపంలో పలు విధాలుగా వారి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆ ప్రేమ శాశ్వతంగా ఉంటుందా? ఈరోజు ప్రేమిస్తున్నటువంటి వారే రేపు మోసం చేస్తున్నారు. ఈరోజు ప్రేమిస్తున్నటువంటి వారే రేపు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. ఈరోజు ప్రేమిస్తున్నానని చెప్తున్నటువంటి వారే రేపు ద్వేషిస్తూ ఉన్నారు. మనుషుల ప్రేమ శాశ్వతంగా నిలిచేది కాదు. మనుషుల ప్రేమలో కపటం ఉంటుంది. ఏదో నీ దగ్గర నుండి ఆశించి మనుషులు నిన్ను ప్రేమిస్తున్నారు. నీ అందాన్ని చూసో, నీ దగ్గర ఉన్న ధనమును చూచో మనుషులు నిన్ను ప్రేమిస్తారు. ఆ ప్రేమ శాశ్వతంగా నిలిచేది కాదు. మనుషుల ప్రేమ అపవిత్రమైనటువంటి ప్రేమ. కానీ ఈరోజు నేను మీతో ఒక నిజమైనటువంటి ప్రేమను పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వ్రాయబడి ఉంది. అవును, దేవుడు ఎంతగా ఈ లోకాన్ని ప్రేమించాడు అని అంటే, తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి ఒక గిఫ్ట్గా ఇచ్చారు. ఆయనది నిజమైనటువంటి ప్రేమ. మన పాపములను, మన దరిద్రతను, మన శాపాన్ని, మన యొక్క రోగములను, మన సమస్త విధములైనటువంటి అపవిత్రతను యేసుక్రీస్తు ప్రభువారు తన మీద మోసుకొని మన కోసం ప్రాణం పెట్టాడండి. మన కోసం తన రక్తాన్ని కార్చాడు. ఎందుకు అనంటే మనకు సంతోషాన్ని ఇవ్వటానికి. ఎందుకో తెలుసా? మనల్ని ధనవంతులుగా చేయటానికి. యేసే మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఎందుకో తెలుసా? మనకి ఆ నిత్య జీవాన్ని ఇవ్వటానికి, నిజమైన ఆనందాన్ని ఇవ్వటానికి, నిజమైన ప్రేమను చూపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆ నిజమైనటువంటి ప్రేమను వదిలిపెట్టేసి, ఆ నిజమైనటువంటి ప్రేమను విడిచిపెట్టేసి ఈ లోక ప్రేమ వెంట పడుతున్నావేమో, ఈ లోకంలో మనుషులు చూపించే ప్రేమే నిజమైన ప్రేమ అని నువ్వు భావిస్తూ ఉన్నావేమో. కానీ ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు. యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ నుండి నువ్వు పరిగెత్తద్దు. ఆ ప్రేమ నుండి నువ్వు ప్రక్కకి వెళ్ళిపోవద్దు. ఆ ప్రేమను నువ్వు విడిచిపెట్టద్దు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తివైనా, నువ్వు ఎంత అగ్లీగా కనపడుతున్నా, నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను ఎప్పుడు కూడా ప్రేమించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అందంగా ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు. నీ దగ్గర ధనం ఉంటేనే ప్రేమిస్తారు. నీ దగ్గర ఏదో వారికి కావాల్సింది ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు. కానీ యేసయ్య నీ దగ్గర నుండి ఏది ఆశించట్లేదండి. నిన్ను కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీకు సంతోషాన్ని ఇవ్వటానికి. యేసయ్య ప్రేమ స్వార్థంగా ఉండే ప్రేమ కాదు. ఆయన ప్రేమ పరిశుద్ధమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే ఆయన నీ జీవితానికి గొప్ప ఆనందాన్ని ఇస్తాడు. నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు. నీ కలలన్నిటిని కూడా నెరవేరుస్తాడు. మనకి కావలసింది, నీకు కావలసింది నీ ప్రియుడిని నువ్వు అడిగినప్పుడు, నీ ప్రియురాలిని నువ్వు అడిగినప్పుడు కొన్నిసార్లు దానిని బట్టి విడిచి వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. కానీ మన యేసయ్య నువ్వు అడిగితే దాటిపోయే దేవుడు కాదు. నీ ఆశల్ని, నీ కోరికల్ని నువ్వు ఏది అడిగినా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నీ కోరికలన్నిటినీ, నీ ఆశలన్నిటిని కూడా తీరుస్తాడు. ఆ నిజమైన ప్రేమ దగ్గరికి వస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని చాలా అందంగా చేస్తాడు. కాబట్టి ఆ ప్రేమ దగ్గరికి రా. యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. జీసస్ ఈజ్ లవింగ్ యూ సో మచ్. ఆ ప్రేమ ఎదుట ఏ ప్రేమ కూడా నిలవలేదండి. ఆ ప్రేమ నిజమైన ప్రేమ, ప్రాణాన్ని పెట్టిన ప్రేమ, రక్తాన్ని కార్చిన ప్రేమ. మీరు కూడా ఆ యేసయ్య దగ్గరికి వస్తే ఖచ్చితంగా తన ప్రేమతో నేను నింపి నీకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని, నిజమైన ప్రేమను రుచి చూచే భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆ ప్రేమ నాకు కూడా కావాలి, ఆ నిజమైన ప్రేమ నాకు కావాలి అని నువ్వు అనుకుంటే నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. నాతో కలిసి అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, గొప్ప తండ్రి, నీకు వందనాలునైనా. అవును ప్రవ్వా, నీది నిజమైన ప్రేమ ప్రవ్వా, కపటము లేని ప్రేమ యేసయ్య, పరిశుద్ధమైన ప్రేమ ప్రవ్వా, మోసపూరితమైన ప్రేమ కాదు నైనా, నీది నిజమైన ప్రేమ యేసయ్య. తండ్రి, ఈరోజు ప్రవ్వా, లోకంలో అనేక మంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి మోసం చేసేవారు చాలామంది ఉన్నారయ్యా. మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు ప్రవ్వా. లోపల ఎంతో ద్వేషాన్ని పెట్టుకుంటూ అయ్యా తమ దగ్గర నుండి ఏదో ఆశించి ప్రేమించేవారు కూడా ఉన్నారు యేసయ్య. కానీ ప్రవ్వా, నీది నిజమైన ప్రేమ యేసయ్య. నీ ప్రేమను బట్టి నీ కుమారుని మాకొక బహుమానంగా ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా, నీ రక్తాన్ని మా కొరకు కార్చినందుకు నీకు వందనాలయ్యా. మా పాపములను, మా శాపములను, మా రోగములను, మా సమస్త విధములైన అపవిత్రతను నీ మీద వేసుకొని మాకు సంతోషాన్ని ఇవ్వటానికి, మా దుఃఖాన్ని కొట్టివేయటానికి, మాకు స్వస్థతని ఇవ్వటానికి, మాకు విజయాన్ని ఇవ్వటానికి, మా జీవితంలో నీ కార్యాలు జరిగించటానికి మీరు చేస్తున్న ప్రభువా, ఆ గొప్ప త్యాగాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. తండ్రి, ఈ రోజున ఎంతమంది నిజమైన ప్రేమ కోసం వెతుకుతూ ఉన్నారో అయ్యా, ఇదిగోండి వారందరినీ కూడా మీరు దర్శించండి ప్రభువా. నీ ప్రేమ చేత వారిని తాకమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా, నీ ప్రేమ వారిని తాకునుగాక నైనా, నీ ప్రేమ వారిని ఆవరించునుగాక నైనా. అయ్యా, ఈరోజు ఎంతమంది ప్రభువా అయ్యా ఈ లోక ప్రేమలో పడి ఉన్నారు అయ్యా, ఈ లోక ప్రేమలో కొట్టుకొని పోతూ ఉన్నారో ప్రభువా. యేసయ్య, నిశ్చయముగా మీరు వారిని దర్శించుదురుగాక నైనా, నీ ప్రేమ వైపుకు వారిని ఆకర్షించుదురుగాక నైనా. అయ్యా, ఇదిగోండి ప్రభువా, ప్రతి యవ్వన బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాను నైనా. అయ్యా, ఇదిగోండి ప్రభువా, ఈ యొక్క వాక్యమును విన్న ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. నీ ప్రేమతో వారి కుటుంబాలని, వారి జీవితాలని నింపమని ప్రార్థిస్తూ, నీ ప్రేమ చేత వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమెన్.